ఇందాక మనం పనిష్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే పెనాల్టీ, పనిష్మెంట్. పెనాల్టీ అంటే ఒకసారి పడ్డ తర్వాత దాన్ని డబ్బు పరంగానో, మూల్యం పరంగానో ఏదో ఒకటి చెల్లించుకుంటాం. ఎస్ కానీ పనిష్మెంట్ వన్స్ ఒకసారి మనకు పడ్డ తర్వాత కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏదో చెయ్యాలి, వాళ్ళ మీద కోపం అనేది, హ్యాంగ్రీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళ మీద ఇంకోటి ఏంటంటే ఒక పగ లాంటిది ఏదైనా ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది అని. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు మీరు పెనాల్టీ అన్నారు కాబట్టి పెనాల్టీ విషయానికి వస్తే చిన్న చిన్న పెనాల్టీస్. ఎగ్జామినేషన్ ఫీజుకి లాస్ట్ డేట్ ఉంది, అవును, లాస్ట్ డే వరకు నిద్రపోతారు. అయ్యో లాస్ట్ డేట్ నిన్న అయిపోయింది, ఇంకో 10 days టైం ఇస్తాడు పెనల్ ఫీజుతోని. మళ్ళీ అడిషనల్ పెనాల్టీస్ కూడా ఇస్తుంటారు ఒక్కోసారి. అంటే సమ్ 20% లేకపోతే డబుల్ ద ఫీజు. ఇది పెనాల్టీ. డబ్బులతో పోయేది వేరే విషయం. డబ్బులు లేని వాళ్ళకి అది కూడా కష్టమే. డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, పెనాల్టీ కడతాంలే ఏమైంది అనేసి అనుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు పనిష్మెంట్, ఒకసారి పనిష్మెంట్ తీసుకున్నప్పుడు మనము తార్కికంగా లాజికల్ థింకింగ్ ఉండాలి. నేను తప్పు చేశానా లేదా, తప్పు చేస్తే శిక్ష ఇవ్వడం ఇది సబబే కదా అని హే టు నలిఫై ఇట్. తప్పు చేశాను, శిక్ష అయింది, నేను మళ్ళీ విల్ నాట్ రిపీట్ దిస్. అంటే ఈ తప్పు చేయ ఇంకో తప్పు చేస్తాను కాదు, ఏ తప్పు చేయనే సెన్స్కి రావాలి. నా ఒక్కొక్కసారి విధి వల్ల మనం తప్పు చేయకపోయినా మనకి శిక్ష పడే అవకాశం ఉండవచ్చు. దాన్ని మనం దైవానికి అప్పచెప్పాలి. అంటే వాట్ ఎవర్ గాడ్ యూ బిలీవ్ ఇట్, గాడనే అక్కర్లా, వాట్ విసే ప్రకృతికి అప్పచెప్పి విధి అంటాం మనం. విధికి చెప్పి ఏమో జరిగింది, ఏదో ఏంటింది కదా, లీవ్ ఇట్. అంటే పాస్ట్ని, అనవసరమైన పాస్ట్ని యూ షుడ్ నాట్ బ్రింక్ ఇట్ టు ద ప్రజెంట్.